పాస్టర్ గారు అప్పుడప్పుడు ఏంది అనగానే కట్టకని చెప్పాలా, గుర్తుపెట్టాలా. ఇప్పుడు ధనము, జ్ఞానము, విశ్వాసము, ధనము, జ్ఞానము, విశ్వాసం అనేటువంటి ముగ్గురు స్నేహితులు కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఈ ముగ్గురు విడిపోవలసి వచ్చింది. ఎవరు? ధనము, జ్ఞానము, విశ్వాసము. వీళ్ళు ముగ్గురు అనుకున్నారు మనం విడిపోదాం అని చెప్పి అనుకున్నారు. తర్వాత విడిపోతూ సరే అని చెప్పని అందరూ బాయ్ బాయ్ చెప్పుకొని వెళుతున్నప్పుడు మరలా మనం ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం అని అనుకున్నారు. అనుకున్న తర్వాత జ్ఞానం అని చెప్తుంది. జ్ఞానము అనేటువంటి స్నేహితుడు అంటున్నాడు, నేను పాఠశాలలోనో విద్యాశాలలో ఉంటాను, నేను అక్కడ కలుస్తాను మిమ్మల్ని, మీరు అక్కడికి రండి అన్నది. నేను అక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడ? పాఠశాలలో, విద్యాశాలలో, వైద్యశాలలో నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను నా జ్ఞానము పాఠశాలలోను, విద్యాశాలలోను, వైద్యశాలలో ఉపయోగపడుతుంది. కాబట్టి నేను అక్కడే ఉంటాను, అక్కడికి రండి కలుద్దాం అన్నది. సరే ధనము, మరి నువ్వు ఎక్కడుంటావు అంటే, ధనం అన్నది నేను ధనవంతుల ఇళ్ళల్లో ఉంటాను, దరిద్రుల ఇళ్ళలో ఉండను. ధనవంతులు భాగ్యవంతులు ఇళ్ళల్లోనే, వాళ్ళ వ్యాపారాల్లోనే అక్కడే ఉంటాను, అక్కడికి రండి కలుద్దాం అని. వీళ్ళిద్దరూ కలిసి ఏది జ్ఞానము ధనం ఇద్దరు కలిసి మరి విశ్వాసాన్ని అడిగారు. స్నేహితుడా, విశ్వాసి, మరి నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు, మేము మిమ్మల్ని కలవటానికి అని. అంటే కలవటం అనేది జరిగిన తర్వాత విడిపోవటం ఉండదు. ఒక్కసారి విడిపోతే మళ్ళీ కలవటం ఉండదు. నన్ను మీరు విడిచిపెట్టి వెళ్ళారు, ఇంకా నన్ను మీరు కలవలేరు అన్నది. ఎవరు? విశ్వాసం. అవునా కాదా? ఒక్కసారి మనిషికి విశ్వాసం ఏర్పడితే అది పోయిందనుకోండి, ఇక మళ్ళీ తిరిగి రానే రాదు. హల్లెలూయా. ప్రభు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. విశ్వాసము, ప్రభు పిల్లలు ఎంతో ప్రయాసపడి దేవుని వాక్యాన్ని చాటి, ప్రేమను చాటి, క్రియలు చాటి, మీలో దేవుని వాక్యాన్ని నాటి బలపరిచి దేవుని వైపు ఆకర్షింప చేసిన తర్వాత కొన్ని కార్యాలు, కొన్ని పరిస్థితులు బట్టి ఒక్కసారి విశ్వాసం పోయిందంటే మళ్ళీ దాన్ని నిలబెట్టడం కష్టం. జ్ఞానం దొరుకుతుంది, కలవచ్చు. ధనము దొరుకుతుంది, కలవచ్చు. కానీ విశ్వాసము ఒక్కసారి విడిపోతే ఇక మళ్ళీ రావడం కష్టమని విశ్వాసం అనే స్నేహితుడు చెప్పాడు. అవి రెండు కన్నీళ్ళు కార్చినాయి. ఇక ఎన్నడూ విడిపోవటానికి అవి ఇష్టపడలేదు, కలిసిమెలిసి ఉండటం జరిగింది. ఈరోజు దేవుని మాటగా మన విశ్వాసము ఉందా పోయిందా అనేది కూడా ఒక మాట మనం గమనించాలి.